గొప్ప తల్లిదండ్రులు, గ్రేట్ పేరెంటింగ్ అంటే ఎలా ఉంటుందో చూడండి. పైన చిన్న పాప ఆడుతూ ఆడుతూ ఇల్లంతా చిందర వందర చేసింది. తల్లి వచ్చి చూసి అరవలేదు, కోప్పడలేదు. తను కూడా పాపతో కలిసి ఆటం మొదలుపెట్టింది. అదే టైంలో ఫాదర్ వచ్చారు. ఫాదర్ కూడా వీళ్ళతో జాయిన్ అయ్యి ముగ్గురు కలిసి ఆటం మొదలు పెట్టారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పిల్లలంతా అల్లరి చేస్తారు. అల్లరి చేయటం వాళ్ళ డెవలప్మెంట్లో ఒక పార్ట్. ఈ విధంగా అల్లరి చేస్తూ వాళ్ళు మాటి మాటికి తల్లిదండ్రుల స్థానానికి పరీక్ష పెడతా ఉంటారు. అయినా సరే మన కోపం కన్నా పిల్లల మీద ప్రేమే గెలవాలి. పిల్లలు కొద్ది రోజులకి వాళ్ళ అల్లరంతా మర్చిపోతారు, కానీ మనం చూపించిన ప్రేమ జీవితాంతం గుర్తుంచుకుంటారు. తల్లిదండ్రులు అందుకే ఎప్పుడైనా సరే పిల్లలు అల్లరి చేసి చిరాకు చేసి మన సహనాన్ని పరీక్షించినా సరే ఫస్ట్ ప్రేమగా దగ్గర తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఈ విషయం అర్థం చేసుకోండి.